హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ లక్ష్మి. ఈరోజు రెసిపీ హెల్దీ లడ్డు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా ఇంగ్రీడియంట్స్ చూద్దాం. 1/2 కేజీ నువ్వులు, 1/2 కేజీ అవిసె గింజలు, 3/4 కేజీ బెల్లం, జీడిపప్పు 100 గ్రాములు, బాదం పప్పు 100 గ్రాములు, పల్లీలు 100 గ్రాములు, గుమ్మడి పిక్కలు 50 గ్రాములు, యాలకులు 50 గ్రాములు, 200 గ్రాములు నెయ్యి. ముందుగా కడాయి పెట్టుకొని అవిసె గింజలు వేసుకొని తక్కువ మంటలో వేగించుకుందాం. ఈ సీడ్స్ అనేవి హెల్దీ హార్ట్కి హెల్ప్ చేస్తుంది, ఇంకా డైజెస్ట్ని ఇంప్రూవ్ చేస్తుంది. తర్వాత అవి సైడ్కి తీసుకొని నువ్వులు వేసుకొని తక్కువ మంటలో వేగించుకుందాం. ఈ నువ్వులు అనేవి ఎముక బలానికి చాలా మంచిది. ఇవి కూడా కొద్దిసేపు వేగించుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం తీసుకున్న నట్స్ అన్ని వేరువేరుగా వేగించుకోవాలి. వీటిని చాలా ఓపికతో తక్కువ మంట మీద వేగించుకోవాలి. వేగించుకున్న పదార్థాలన్నీ చల్లబడ్డాక మిక్సీలో మనం వేగించుకున్న బాదం పప్పు, జీడిపప్పు, పల్లీలు పౌడర్ చేసుకోవాలి. అది బాగా పౌడర్లా చేసుకున్న తర్వాత మనం ముందుగా వేగించుకున్న నువ్వులు, అవిసె గింజలు మిక్సీ వేసి పౌడర్గా మిక్సీ పట్టాలి. అందులోనే యాలకులు వేసి నేను చూపించే విధంగా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు బెల్లాన్ని తురుముకొని కళాయిలో వేసుకోవాలి. అందులో ఒక టీ గ్లాసుడు వాటర్ వేసుకొని కలుపుతూ ఉండాలి. మనం పాకం రెడీ అయ్యే లోపు ఇందాక ఆడించి పెట్టుకున్న పౌడర్ని ఉండలు లేకుండా ఒకసారి కలుపుకోవాలి. when it
ఇప్పుడు మన పాకం రెడీ అయిందో లేదో చూడాలి. ఇంకా పాకం రెడీ అవ్వలేదు, కొద్దిసేపు మరగబెట్టుకోవాలి. ఇప్పుడు ముదరపాకం వచ్చేంత వరకు మరగబెట్టుకోవాలి. పాకం రెడీ అయిపోయాక మనం చేసుకున్న పౌడర్ని పాకంలో వేసి కలుపుకోవాలి. బాగా ఉండరాకుండా కలుపుకోవాలి. తర్వాత మనం వేగించుకున్న గుమ్మడి పిక్కల్ని ఇందులో వేసి కలుపుకోవాలి. నెయ్యి వేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కడాయిని తీసి పక్కన పెట్టుకోవాలి. చేతికి నెయ్యి రాసుకొని వేడిగా ఉన్నప్పుడే మనం లడ్డూలు చుట్టుకోవాలి. చల్లగా అయిపోతే లడ్డు చుట్టడం అవ్వదు. ఇప్పుడు మన హెల్తీ లడ్డు రెడీ. మార్నింగ్ ఒకటి తిన్నా పర్వాలేదు, లేదంటే ఈవినింగ్ స్నాక్స్లో ఒకటి తిన్నా హెల్త్కి చాలా మంచిది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి.